दोषनिर्धारतित्वत्तिरनु नैकात्मतां मे सुहयन्ति केचिन् मद्वादसेभाविरता मदीया ये अन्योन्यथो भागवताः प्रसज्य सभाजयन्ति मम पौरुषाणि साष्टि सामीप्युथा पीह्यमानं न गृह्णन्ति विना मत्सेवनं जनाः श्रीभगवानुवाच नेत्रेण यदयः प्रविष्ट उदरं यन्नामदेयत् स्मरणादपि क्वचित् पवनाय कल्पते उतः पुनस्ते भगवन्दनात् अहोपत स्वपचोतो यज्जिहाग्रे वर्धते ते पुस्तकस्ते जुहुरुसस्नुरार्या ब्रह्माणचूर्णान् गृह्णन्ति ये ते तत्त्वं विशुद्धं वसुदेव शर्धितं यदीयते तत्र कुमानपावृतः तत्त्वेत तस्मिन् भगवान् वासुदेव तत्पादपङ्कजपलाशविलासभक्त्या कर्माशयं रन्दितमुद्गतयन्ति सन्तः तद्धन्नरिक्थमतयो यतयो विरुद्ध चातुर्गणास्तमरणं जव गृहेष्वाविशतां चापि पुंसां कुशलकर्मणां मध्वार्थायाथयामानां न बन्धाय गृहामतः यत्रेद्य कृष्णाय प्रशान्तिर्वैरं यत्र यथा धरोन्मूलनिषेचनेन तृप्यन्ति तत्स्कन्धभुज प्राणोपहाराच्च यद् सर्वार्हनमच्युते च हरे कृष्ण। थैंक यू माता जी। हरे कृष्ण माता जी, धन्यवादाలు। ప్రణామ్స్ హరే కృష్ణ మాతాజీ అందరికి ప్రణామ్స్ కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ప్రణామ్స్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మనము 4వ స్కందం 3వ అధ్యాయం ఆసక్తికరమైన విషయాలు మన నిజ జీవితంలో అన్వయించుకోవాల్సినవి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఈ అధ్యాయంలో చర్చించారు శ్రీల ప్రభుపాద వారని మనం ధ్యాన గీతాలతో స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. సంవాదం అన్న పేరు గల 3వ అధ్యాయాన్ని మనము ప్రారంభించి ఇది 3వ దినంలోకి వచ్చామనుకుంటా. నేను ఒక్కసారి రివిజన్ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. వీడియో ప్లీజ్ మొత్తం బ్లాక్ గా వస్తుంది. ఏంటమ్మా స్క్రీన్ మొత్తం బ్లాక్ గా ఉంది, మీ వీడియో ఆన్ లో లేదు. నాది ఆన్ లో ఉంది మరి వీడియో. లేదు మాతాజీ, వీడియో రావట్లేదు. లేదు మాతాజీ, రావట్లేదు. దీంట్లో ఆన్ అనే ఉంది. ఐ డోంట్ నో వాట్స్ ప్రాబ్లం. స్క్రీన్ అంతా బ్లాక్ గా ఉంది. తెలీదు, నాకు ఇవి రావు. సరే ఏమిటో తెలీదు. కొన్న మాట అయితే క్లియర్ గా వినిపిస్తుందా? మాట వినిపిస్తుంది, మీ పేరు వస్తుంది కానీ మీరు కనిపించట్లేదు. మేము ఎవరైనా మాట్లాడితే సింబల్ కనిపిస్తుంది కానీ. అవును, అదేంటో తెలియదు. మరి నేను తర్వాత ప్రభు నుండి ఫిక్స్ చేయించుకుంటా. ఆయన నేను వాడడంలో ఏమైందో పొరపాటు తెలియదు నాకు. ఎట్లా శ్లోకాలు పెట్టాలి కదా లక్ష్మి. నో ప్రాబ్లం. ఫస్ట్ నుంచి పెట్టి ఒక్కసారి అయిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం ప్రారంభంలో చూసాము, భగవంతుడు ఆర్ భగవాన్ శివుడి పట్ల ఉండే ద్వేషం అతన్ని దక్షుణ్ణి ఏంటంటే ఆలోచన రహితుడిగా చేస్తుంది. అతను ముందు దేవతలు తలపెట్టే యజ్ఞం తర్వాత అతన్ని శపించడం ఇవన్నీ అయిపోయినాక మళ్ళా 2 యజ్ఞాలు చేస్తారనమాట. ఆ యజ్ఞాలు చేసి కూడా వాటికి శివుణ్ణి ఆహ్వానించలేదు. 3వ శ్లోకం పర్పుట్లో శిలా ప్రభుపాద చెప్పారు, ఈవెన్ బ్రహ్మను కూడా ఆహ్వానించలేదు అని చెప్పారు అనమాట. చెప్తూ ఈ దక్షుడి యొక్క అహంకారం గురించి మొదటి శ్లోకంలో పర్పోట్లో చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మ సుతుడైనందున అతడు ఉన్నత స్థితి ఉండి గర్వితుడయ్యను. అంటే ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా ఈ ప్రమోషన్లు వచ్చాయనుకోండి, లేకుంటే ఎక్కువ మంది మనల్ని గుర్తుంచుకున్నారనుకోండి, అప్పుడు మనకు అహంకారం వస్తుంది. గర్వం అనేది మనకు తెలియకుండా ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నాడనమాట దక్షుడు. 2వ శ్లోకంలో కూడా అర్థంలో ఏం చెప్పారంటే, బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ దక్షుని అధిపతి చేసినప్పుడు ఈయనను తను సృష్టించిన ప్రజాపతులందరిలో దక్షత కలవాడు కాబట్టి అతడు వాళ్లకు నాయకుడుగా అతన్ని నిర్దేశిస్తాడు. మిగిలిన గర్వతుడు అవుతాడు, చాలా గర్వం వచ్చేస్తుందట దక్షుడికి. దాంట్లోనే పరపొట్లు శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, మనిషి భౌతిక సంపత్తులతో అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యాన్నైనా చేయగలుగుతాడు. అంటే అహంకారంతో జ్ఞానం చేసే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే గర్వం. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు చెప్పారు, కనుకనే దక్షుడు మిథ్యా గర్వముతో వర్తించారు. మిథ్యా గర్వం అంటే నిజంగా తను చూసి తను గర్వించుకోదగ్గ గొప్పవాడేం కాదు, తను శివుడి కంటే గొప్ప అనుకున్న మిథ్యా ఉన్నాడు కాబట్టి ఆ అహంకారం వచ్చాయన్నమాట. ఈ కారణాల వల్ల అంటే అతనికి ఎంత అపరిమితమైనటువంటి గర్వము అజ్ఞానం ఉందంటే, సొంత కుమార్తె అయినటువంటి సతీదేవి భర్త అయిన శివుణ్ణి యజ్ఞానికి పిలవలేదు. అంతే అతను చేసిన ఈ యజ్ఞం
విష్ణు యొక్క ప్రీత్యర్థం. ఏ యజ్ఞాలు చేసినా ఆ యజ్ఞపతి విష్ణువే. ఆయనతో పాటు ఈ దేవతలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ భాగాలు ఉంటాయి. సరే, ఈయనకు భాగం నీవు పొందవని ముందే శపించాడు కదా, అందుకు పిలవలేదు అనుకోవచ్చు. కానీ విష్ణువు ఎప్పుడు కూడా ఆయన ఒక్కరు రారట, ఆయన అనుచరులతో కలిసి వచ్చి యజ్ఞం యొక్క ఫలాన్ని ఆనందిస్తారు. ఇక్కడేంటి, శివుణ్ణి ఇటు బ్రహ్మను ఇద్దరిని కూడా ఆహ్వానించకుండా వైష్ణవ అపరాధం చేశాడనమాట. ఎవరు? మన దక్షుల వారు. కాబట్టి ఇటువంటి గొప్ప అహంకారం, ధనం కానీ పదవి కానీ వాటి వల్ల వచ్చే పవర్ని కృష్ణ సేవకు ఉపయోగించకపోతే, ఎప్పుడైతే గర్వంతో వర్తిస్తే అది తనతో ఉన్న వాళ్ళకు కూడా నాశనానికి కారణమవుతుంది అని మనము ముందు ముందు తెలుసుకుంటాం అన్నమాట. అది మనం గుర్తుంచుకోవాల్సింది. అన్నిటికీ మూల కారణము దక్షుని యొక్క మిథ్యాగర్వము. అంతేకాక ఇది మన స్వార్థ చింతన, నా గొప్పతనం అని కాకుండా, ఆ లౌల్యం కాకుండా, ఏది చేసినా భగవంతుడికే, అంటే భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని మనం అన్ని కార్యాలు మనం నెరవేర్చాలి. అంతేగాని మన సొంత నేమ్ ఫేమ్ కోసము కాదు. ఆ విషయాన్ని కూడా ఆచార్యులు నొక్కి చెప్పారనమాట. ముఖ్యంగా భక్తులకు కావాల్సింది ఏంటి అంటే వినయం. మనం మొన్న హనుమంతుల వారి లక్షణాలు కూడా ఫస్ట్ చెప్పుకుంది వినయం అన్నమాట. భక్తుడికి ఎప్పుడైతే ఈ నమ్రత వినయం లేదో అప్పుడు ఏమవుతుందంటే హంభావి అవుతాడంటే, భక్తులం కాదు మనిషి. దక్షుడి ఆ రకంగానే ఆ వినయం నమ్రత లేదు కాబట్టి ఆయన్ని అహంభావయ్యారు. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు, ఆయన తృణాదపి శునీచైవ తరోరువ సహిష్ణున అమానినా మానదేనా కీర్తనీయ సదారి. అది భక్తుడికి ఉండాల్సిన లక్షణాన్ని గౌరవించని, నిన్ను ఒకవేళ అగౌరవపరచని, అవన్నీ పట్టించుకోకుండా కీర్తనీయ సదారి, ఎప్పుడు నీ నామధేయాన్ని నేను తలుస్తుండాలి అని. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడు, నన్ను చూసింది. ఇవన్నిటి కారణం ఏంటి, అతని యొక్క అహంకారం. అది మనసులో పెట్టుకొని అతను శివును యజ్ఞానికి కావాలని అనమాట ఊడుకుమోతనంతో ఆహ్వానించాడు అనమాట. ఈ రకమైనటువంటి ప్రవర్తన ద్వారా శివుడేం కోల్పోలేదు. ఆయన ఆ స్థితిని ఎప్పుడో దాటిపోయారు. ఇటువంటి మానాపమానాలకు అతీతమైనటువంటి వ్యక్తి శివుడు. కానీ అతను చేస్తాడనమాట. తర్వాత మనం ఇంకో విషయం తెలుసుకున్నట్టు ఈ శ్లోకాల్లో విష్ణువు తనకంటే తన భక్తుల్ని ఆదరిస్తే ఆనందిస్తారు. దాని మన భగవద్గీత శ్రీమద్ భాగవతంలో 11వ శ్లోకంలో 11వ స్కందంలో ఒక శ్లోకం చెప్పారు. ఇంకోటి ఏంటంటే శివుడు స్వయంగా పార్వతి తోటి ఆరాధనానం, అదేమో మనకు పద్మ పురాణాలు వస్తుంది. ఈ రకంగా ఏంటంటే భగవంతుడి గురించి భక్తుడు ఎంత ఆనందిస్తాడో, భక్తుడు కనుక సరైన అదే రకంగా ఆనందిస్తారనమాట. తర్వాత శ్లోకాల్లో మనకు సతీదేవి ఏం చూస్తుంది, వాహనాలు వెళ్ళడం చూస్తుంది. అక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, దీనిపై వాళ్ళ నివాసం లేదు అన్న విషయాన్ని మనకు స్పష్టం చేశారు. మన వాళ్ళు చెప్తారు కదా, మానస సరోవర్లో ఉంటాడు, ఆయన కైలాసం హిమాలయాల్లో ఉందని చెప్తారు కదా. కానీ నిజానికి వీటికంటే, ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా అది ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అనమాట శివుని యొక్క నివాసం. అందుకనే సతీదేవి వాటిని చూడగలిగింది. మానవ మాత్రం మనం కళ్ళతో మనము చూడలేము అటువంటి వాహనాల్ని. వాళ్ళు వాడినటువంటి విమానాల్ని మనం చూడలేము. మన విమానాలే ఇంకా ఎత్తుకుపోతే మనకి ఎక్కడో చిన్నగా కనిపిస్తుంది. నైట్ అన్నా చూడగలుగుతాం, డే టైం మనం అస్సలే చూడలేము ఎత్తు మీద పోతున్నటువంటి విమానాన్ని. మరి అట్లాంటిది మనం అటువంటి దేవతలు ఉపదేవతలు వెళ్తున్న విమానాలను మనం చూడడం అంత సులభమైంది కాదు అన్నమాట. కాబట్టి శివవాసము మన మానవ లోకం కంటే ఇంకా ఉన్నతమైంది అని తెలుసుకోవాలి. ఇక 8th నుంచి మనం నిన్న కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి
తన యొక్క మనో అభిష్టాన్ని వ్యక్తపరుస్తుందో అప్పుడు ఆవిడ ఒప్పించేందుకు ప్రయత్నం. ఏం గుర్తుంచుకోవాలంటే మాట అనేది ఎలా ఉండాలి, ముఖ్యంగా శ్రీవాక్ నారీనాంశ అంటారు కదా, అంటే స్త్రీకి ఆ వాక్కు అనేది ఎలా ఉండాలి. ముఖ్యంగా మనకు 17వ అధ్యాయం భగవద్గీతలో వాక్యం అంటే స్పీచ్ కు మాట్లాడడానికి మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే మాటను ఒక తపస్సు అనుకుంటే ఎలా చేయాలి అని చెప్తే, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయత్, స్వాధ్యాయాభ్యసనం చేయవ, వాగ్మయం తప ఉచ్యతే. తప ఎందుకంటే ఇది ఆస్టరిటీ అనమాట. ఇది 17వ అధ్యాయం 15వ శ్లోకం. దీంట్లో అర్థం ఏంటంటే సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కల్పింపని వచనములు పలుకుట, మరియు నిత్యము వేదములను అభ్యసించుట అన్నది తపస్సు అనబడును. ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది ఒక తపస్సు లాంటిది అనమాట. మనం ఒకసారి నిజమైన మాట అయినా కూడా అది సరైన విధంగా మనం దాన్ని ప్రజెంట్ చేయకపోతే యువతల వాళ్ళు నొచ్చుకునేందుకు కానీ, తర్వాత వాళ్ళు మన మీద ద్వేషం పెంచుకునేందుకు కానీ కారణం అవ్వచ్చు. అందుకని ఆ మాట చాలా చక్కగా ఉండాలి. ఏదైనా ఉద్దేశం అనుకున్నా కూడా మృతుల వాళ్ళను రెచ్చగొట్టేటట్టుగా ఉండకూడదు, మనం కమాండ్ చేసినట్టుగా ఉండకూడదు. అంటే స్త్రీలుగా మనం నేర్చుకోవాల్సింది అనమాట. ఇసుకో అంటే ఇసుకో అని కాకుండా కొన్నిసార్లు మనం చెప్పవదలుచుకున్న విషయాన్ని చాకచక్యంగా, నెమ్మదిగా, నచ్చ చెప్తున్నట్టుగా, సమయానికి తగు మాటలాడు అని అన్నారు త్యాగయ్య. అట్లా సమయం చూసుకొని మనం మాట్లాడాలన్నమాట. అట్లా ఆవిడ వెళ్ళి శివునితో తన విన్నపాన్ని మొదలు పెడుతున్నమాట. నిన్న మీకు గుర్తుందా మాతాజీ, నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. సతీ ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసిందో, అంటే తన వాదాన్ని శివుడి ముందు ఎలా పెట్టింది అనేది చెప్పాను. గుర్తుందా ఎవరికన్నా? హరే కృష్ణ మాతాజీ. టీచర్ ఇప్పుడు మాతో చెప్పండి. మాతాజీ ఒక 4 చెప్పి ఆపండి, మిగతా చెప్తారు. ఓకే మాతాజీ, నేను కొంచెమే చెప్తాను. హరే కృష్ణ. అదే ఫస్ట్ స్టార్టింగ్ లో మీ మామగారు అని చెప్పారు మా సతీదేవి. అలా చెప్పి మీ ఇష్టం అయితే ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పడము. నెక్స్ట్ ఏమో అందరు వస్తున్నారు అంటే అక్కడ ఏదైనా ఫంక్షన్ అయినా వస్తారంటే తల్లి గారింటికి పోవడానికి ఎవరైనా పెద్దమ్మలు వచ్చు మాట్లాడొచ్చు అనేసి ఉద్దేశము. ఎందుకంటే ఈ ఒక్క యజ్ఞం కోసమే కాకుండా అందరిని కూడా చూసే భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఫంక్షన్ లోనే అందరు కలుస్తారు కాబట్టి వాళ్ళని చూడాలని ఒక కోరికతో కూడా అడిగింది. మాతాజీ చెప్తారు. మాతాజీ ఇంకా హరే కృష్ణ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఈ పాయింట్ లోనే మీరు ఇంకొక పాయింట్ మిస్ అయ్యారు, అది చెప్పి నాకు నెక్స్ట్ రోల్ అందుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఆల్రెడీ ఆ చెల్లెళ్ళందరూ తన భర్తలతో వెళ్ళుంటారు, నేను మీ కూడా వెళ్ళాలనుకుంటున్నానని చెప్తారమ్మా. కరెక్ట్. అన్ని ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అదే నాకేంటి, నేను కూడా చక్కగా అలంకరించుకొని నాకు వెళ్ళాలనుంది అని. సరోజమాత చెప్పండి అమ్మా నెక్స్ట్. మాతాజీ హరే ఫంక్షన్ లకు వస్తుంటే రెడీ అయిపోతాం కదా మాతాజీ, అట్లనే వాళ్ళందరూ పట్టు కట్టుకొని మళ్ళీ అన్ని నగలు పెట్టుకొని భర్తలతోటి విమానాలలో పోతున్నారు. ఆ రానగోన ధ్వని చూసి మీతో చెప్తున్నా మనం కూడా వెళ్దామండి అని అడుగుతుంది భర్తను. మళ్ళీ ఇంకొక మాట కూడా అంటుంది మాతాజీ, మా నాన్నగారు పెట్టిన నగలు అని కూడా అంటుంది. హరే కృష్ణ. అవును, అది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే చెప్పిన, అంటే మనం మాట్లాడేటప్పుడు ఎందుకు చాకచక్యంగా, ఎందుకు ఆచితూచి మాట్లాడాలి అంటే, ఒక్కొక్కసారి మాటల వల్ల పడ్డ గాయాలు బాణాల కంటే తీవ్రంగా ఉంటాయి. శివుడు దీనికి అతీతుడు కాబట్టి ఆయన ఏం అనుకోలే. కానీ నా సాధారణమైతే హస్బెండ్ అయితే ఆయన ఎంత అవమానంగా ఫీల్ అవుతాడు. నేనేం చేయించలేదు, నేను చేతగానోడు వాళ్ళని కదా, వాళ్ళని చేయించడం అంటుంది అనుకుంటాడు కదా. కానీ ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇది సతీదేవి కాదు,
మనం నేర్చుకోవాల్సిన మాట ఇదనమాట. నాకు మా నాన్నవాడు ఇచ్చింది ఉంది అంటే అవమానంగా అనిపిస్తుంది. అతని పరిస్థితి అవమానంగా ఎట్లా కాదు, ఉంటుంది అంటే మనం 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 అది కూడా ఆలోచించి చూడాలి. ఇంట్లో సో భూకంపం ఇవేంటంటే నేను చెప్పే అధ్యాయంలో మనం మన దైనందిక జీవితంలో మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అనేది కూడా మనకు అంతర్గతంగా పాఠాలు చెప్తుంది అనమాట. చెప్పి 11వ శ్లోకంలో ఏం చెప్తుంది అంటే, నువ్వు త్రిగుణాలకు అతీతుడివి కాబట్టి నీకు ఇట్లాంటివన్నిటి పట్ల వ్యామోహం లేదు. కానీ యాక్చువల్లీ మనలాంటి సాధకులు ఆధ్యాత్మిక శక్తి ఆచారం మనకి ఏమని చెప్తారటంటే మార్గాలు. మొట్టమొదటిది ప్రీచ్ చేయాలట. ఎందుకు? ఆ ప్రక్రియలో ఏం చేస్తాం, మనం చదువుతాం, మనం విషయాన్ని తెలుసుకుంటాం, మనకు తెలియకపోతే ఇంకా తెలిసిన వాళ్ళని అడుగుతాం. ఈ రకంగా మనల్ని మనం రెడీ చేసుకొని టీచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆధ్యాత్మిక శక్తి అనేది మొదలవుతుంది. రెండోది ఏంటంటే నిన్న కూడా చదువుకున్నాం మనం, అసోసియేషన్, డివోటీ అసోసియేషన్. యాక్చువల్గా నేను మన గ్రూప్ లో పెడతాం అనుకున్నా, మీరు చూసిండొచ్చు. రాధేశ్యామ్ ప్రభు కూడా నిన్న దీంట్లో సాధు సంఘం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. నాకు గుర్తులేదు, యూట్యూబ్ లో చూసాను, ఫేస్బుక్ లో చూసాను, కానీ ఆయన కూడా అనుకోకుండా దాని గురించే మాట్లాడారు. నిన్న మనం మహారాజ్ చెప్పారు సాధు సంఘం ఇంపార్టెంట్ అని చెప్పాను. మళ్ళా నేను చూసిన రాధేశ్యామ్ నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటా. మూడోది ఏంటంటే, సరే సాధు సంఘంలో ఉన్నాం, వస్తున్నా పోతున్నా, అయారాం గయారాం కాదు, అట్లా చేస్తే నీకు ప్రయోజనం లేదు. నీ అంతలో నీవు కూడా సాధన చేసుకోవాలి. అంటే రోజు భగవద్నామం చేసుకోవాలి. జ్ఞానంతో నాన్ డివోటీస్ కి చెప్పే శక్తి నీకు వస్తుంది అనమాట. ఇక నాలుగవది ఏంటి అంటే, మనకు 10 offenses చెప్తారు కదా, ఇన్ని తెలుసుకున్నా ఇట్లా ఆసక్తి ఉంటుంది చూడండి, దాన్ని మనం వదులుకోవాలి. మెల్లగా ఈ భౌతికాల్లో ఆసక్తిని, దాంట్లో మనం ప్రమేయం అంటే అన్నిట్లో చేతులు పెట్టడం అని మనం చేయకూడదు అనమాట. అంతేకాదు, ఎవరైతే భౌతిక విషయాల పట్ల వాళ్ళు ఉంటారు తోటి కూడా మనం ఎక్కువ కలవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం కొంచెం బలహీనంగా ఉంటే మన ప్రభావం వాళ్ళ మీద పడదు, ఇది ఉల్టా కొడుతుంది అనమాట. వాడి మనము హరి పెట్టకపోతే నేను వాళ్ళకి ప్రీచ్ చేయాలి కదా అంటే, ప్రీచ్ చేసేందుకు, వాళ్ళకు కరెక్టో రాంగో చెప్పేందుకు నువ్వు కలవు. అంతేగాని పూసుకొని తిరిగి ఇది మనం గుర్తుంచుకోవాల్సింది అనమాట. అంటే ఒక నాణానికి 2 వైపులు ఉన్నట్టు ఒక స్టేట్మెంట్ మనకు పెద్దది ఇస్తే దాంట్లో 2 మంచి చెడు ఉంటాయి అనమాట. అవి 2 మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పాయింట్ ని పట్టుకొని మనం గుంజకూడదు. ఏంటంటే ముఖ్యంగా కృష్ణ ప్రసాదాన్ని తినాలి. కృష్ణ ప్రసాదాన్ని తినడమే కాక ఈ నాలికతోటి ఇంకో పని చేయాలి మనం. ఏంటది? ఏం చేస్తామా? నామస్మరణ. ఒక్క హరికృష్ణ కాక మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటాం, భాగవతం గురించి మాట్లాడతాం, చైతన్య చరితామృత గురించి. అంటే ఈ 4 వాటిని మనం వినియోగించాలన్నమాట. ఇవన్నీ చేస్తే అంటే మనలో అటాచ్మెంట్ తగ్గుతుంది. లేకపోతే ఇది నా జన్మభూమి, ఇది అనే భావన మనలో ఎక్కువ వస్తాయి అనమాట. అందుకని సతీదేవి అందనమాట, నేను నీ స్థితికి నేను ఎదగలేదయ్యా, నాకు ఇంకా నా వాళ్ళు మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళాలని నాకు ఇంత కోరికగా ఉందంటే, అందరిని చూడాలని ఎందుకు కోరికగా ఉందంటే, నేను ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నాను అని. మనం ఏ రకంగా ఉన్నామో ఆమె ఆ స్థితిలో ఉన్నట్టుగా ఆవిడ చెప్తున్నారనమాట. తర్వాత ఇంకేం చెప్పారంటే, ఓకే నేను చెప్పండి, మీరు చెప్పండి. నెక్స్ట్ ఏమంటుంది, ఆయన యొక్క రూపం గురించి మాట్లాడతారు.
అభవ నీలకంఠ అంటారు. నీలకంఠ వెంకటేశ్వర మాత చెప్పండి, ఎందుకు నీలకంఠ అన్నావు ఆయన్ని? అంటే సరళాని మింగారు. సరళాని మింగి దానికి ఈవిడ ఎందుకు ఇప్పుడు కనెక్షన్ ఎందుకు పెట్టారు? ఏ రకంగా లింక్ పెట్టారు? అది ఇప్పుడు జరిగింది కదా, సముద్ర మథనం అప్పుడు జరిగింది. మొత్తం ఆ, మొత్తం మింగలే ఆపేసిండు. అందుకని కంఠం కాబట్టి ఆ, అది నీలి కలర్ అయింది. నీల పేరు వచ్చింది. కోసం ఆయన ఆ, సతీ అని అడుగుతుంది. ఇక్కడ అదంతా కాలపూట కరళానే కొన్ని కంఠంలో పెట్టుకున్నావు నువ్వు. మరి నీ అర్ధాంగిని, నీ భార్యను నా కోసం ఈ మాత్రం కరుణ చూపలేవా అని ఆమెకు వచ్చో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారనమాట. అయితే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకో, ఉన్నతమైనటువంటి ప్రాంతాల్లో ఉంది, వేరే ఏమంటారు ప్లానెట్ లో ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఆమె శివునికి అర్ధాంగిగా చెప్పబడింది అనమాట. అదే రకంగా మన ఈ భౌతిక ప్రపంచంలో కూడా స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారనమాట. అందుకని ఏం చేయాలి అంటే, నువ్వెక్కువ నేను ఎక్కువ అని భావన రాకుండా ఆ పురుషాధిక్యత నుంచో లేకుంటే స్త్రీల మీద సంకట పరిస్థితి వస్తుంచుకొని సామరస్యంగా ఆ విషయాన్ని పరిష్కరించుకోవాలి అని మనకు సూచించేవి ఏంటంటే ఇప్పుడు రాబోయే శ్లోకాలు. ఆవిడ ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ తరువాత శివుడు నెమ్మదిగా ఆమెకు పరిస్థితి అర్థం చేసే ప్రయత్నాలు, తెలంగాణ భాషలో పాటు సంజాయించేందుకు ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారనమాట. సో 15 నుంచి 25 శ్లోకాల దాకా యజ్ఞానికి వెళ్ళకూడదు, ఎందుకు యజ్ఞానికి వెళ్ళొద్దు అంటున్నాడో అన్న కారణాన్ని ఆయన చక్కగా చెప్తారని. సందేహం ఉందా? ఏదన్నా చర్చించింది ఉందా? 13 శ్లోకంలో కూడా మిత్రుడు, భర్త, గురువు వాళ్ళ గృహానికి ఆహ్వానం అక్కడ ఎందుకు చెప్పు, దీనికి కూడా శివుడు గారు ఆమె ఏమంటుంది, భర్త, గురువు, తండ్రి వీళ్ళు పిలవకుండా మనం వెళ్ళదు, పర్వాలేదు, నువ్వు కూడా నాతో రా అంటాడు. కానీ శివుడు వెళ్ళకూడదు అనే విషయాన్ని చక్కగా చెప్తారు. ఇంకా శివుడు సతీదేవి కాలేదు. ఇది ప్రియయా హరితో సమక్షత. హరే కృష్ణ. చదవండి సరోజన. ఏవం గిరిత్ర ప్రియాభిభాషితః సత్యవ్యదత్త రహసాన్ సుహృత్ప్రియః హంసారితో మర్మవిదః కువాగిషున్ యానాః కో విశ్వసృజాం. మైత్రేయ ఋషి పలికెను, కైలాసగిరి ఉద్ధరించిన వాడకు శివుడు తన భార్య ఆ విధంగా అడిగినంతటా విశ్వపాలకుల సన్నిధిలో దక్షుడు పలికిన ములుకుల. కొంచెం పైకంటారా మాతాజీ? హరే కృష్ణ, కొంచెం పైకన్నారా మాతాజీ? ట్రాన్స్లేషన్ తల్లి. అదే మాత.
స్పీడ్ గా కదులుతుంది. మహాదేవుడు సమాధానం మోసుకాను. ఇదే కాదు మాతాజీ, ఇంకో ఇది 16వ శ్లోకం, 15వ శ్లోకం కావాలండి. 15 తాత్పర్యం కావాలి తను. అదే మైత్రేయ ఋషి పలికెను, కైలాసగిరిని ఉద్ధరించిన వాడు శివుడు తన భార్య ఆ విధముగా అడిగినంతటా విశ్వపాలకుల సన్నిధిలో దక్షుడు పలికిన ములుకు గుర్తుకు తెచ్చుకున్న వాడయ్యును నవ్వుచు ఇట్లు సమాధానం వస్తాను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సామాన్యంగా మనలాంటి వాళ్ళైతే భార్య అట్లా అడిగింది అనుకోండి, చర్రమని రియాక్ట్ అయ్యేవారు. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలవాడంటే ఆయనకి ఇంకా గుర్తుంది దక్షుడు పరుష వాక్యాలు అవన్నీ, అయినప్పటికీ అవి మనసులో కొని అని చిరునవ్వుతో భార్యతోటి మాట్లాడడం మొదలు పెడతారనమాట. భార్యకు ఆమె యొక్క ప్రశ్నలకు లేకుంటే ఆమె విన్నపాలకు సమాధానం ఇవ్వడం మొదలు. ఎప్పుడైతే భార్య ఇట్లా వచ్చి చెప్తుందో, దక్షుడు వచ్చి యజ్ఞాన్ని తలపెట్టాడు, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం అనగానే శివుడికి ఏంటంటే ఆయన పలికినటువంటి కఠోరమైన వాక్కులు గుర్తుకొచ్చాయి. ఏమన్నాడు అతను? కోతికళ లాంటి వాడు అన్నాడు. ఒక ఏంటి తన సంతతి అయినటువంటి ప్రియపుత్రిక అయినటువంటి సతీదేవిని ఇష్టం లేకున్నా బ్రహ్మదేవుడు చెప్పినందుకు ఇస్తాడని, శుచి లేని వాడని చెప్పి, తర్వాత తిరగరాని చోట్ల తిరుగుతాడు, తిరగకూడని వాడితో తిరుగుతాడు. ఈ రకం ఎన్ని ఆవేశంలో ఏది పడితే అది అంటారంట, పరుషంగా కఠినంగా అవి గుర్తు తెచ్చుకుంటాయి. ఆయనకి ఇంకా ఆ నొప్పిపోలేదు ఎప్పుడైనా సరే. అందుకే చూడండి, నేను ఇంతకుముందుకు చెప్పినట్టు పరుష వాక్యాలు చేసే గాయము అది చాలా మనలో అది మార్క్ చేస్తుంది, వెళ్ళదన్నమాట. అంటే మాట అన్నోడు పడిపోయినా మర్చిపోయినా కాలక్రమంలో మాట పడ్డవాడు ఆ పడ్డ మాట తగిన మాట గుచ్చుకుంటుంది, అది దబ్బున పోదు. ఈరోజు గోలోకేశ్వర మాతాజీ ఒక అది కూడా షేర్ చేశారు కదా మెసేజ్ లో. ఆ మేకులు కొట్టడం, కోపం వచ్చినప్పుడు మేకులు కొట్టడం, తర్వాత ఒక్కొక్కటి తీయమంటాడు, తీసి నాకేమవుతుంది, ఆ గోడంతా పాడవుతుంది. అప్పుడు అంటాడు అనమాట, నువ్వు నీ కోపంతో నువ్వు పరుషవాక్యాలు పలికినావు, ఇప్పుడు తీసేసినా కూడా దాని తాలూకు మచ్చంతా ఆ గోడ మీద ఉంది. అదే రకంగా మనసు మీద కూడా ఎవరన్నా కఠినమైన వాక్కులు పలికితే అది మనకు మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది. కానీ మనలాగా కాదు కాబట్టి మనసులో పెట్టుకొని దాన్ని సాధించకుండా అది ఆయన భార్యకు తెలియకుండా మందహాసం చేసి చెప్తారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఆయన ముక్త స్థితిలో ఉన్నారు కాబట్టి, అంటే ఈ ద్వంద్వ భావాలకు అతీతంగా సుఖ దుఃఖే సమీకృత్వ ఆ భావంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా సమంగా చూస్తారు, అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటారని. కానీ మనం ఏంటంటే సామాన్యంగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ ద్వంద్వాలకు మనం లోబడి ఉంటాం కాబట్టి మనము తొందరగా దాన్ని ప్రతిస్పందిస్తాం. కానీ ఇక్కడ శివుడు ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ముక్త స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ బాధను మనసులో పెట్టుకొని మందహాసంతో జవాబిస్తే మనలాంటి వాళ్ళకి డౌట్ రావచ్చు, అసలు ఆయన ఎందుకు తలుచుకున్నారు, ఆ తనను కఠినోక్తులు పలికారు అన్న విషయం కూడా ఎందుకు తలుచుకున్నారు. ఆయన ఇంత గొప్ప వ్యక్తిత్వం కలవాడు కదా, ముక్తాత్మ కదా, ఎందుకు ఆయనకు ఆ విషయం గుర్తుకెందుకు రావాలి అని మనలో ఆ డౌట్ రావచ్చు. దానికి మన ఆచార్యులు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్పారట అంటే, నిజమే, శివుడు ఆత్మారాముడే, ఆయన ఆనందానికి కానీ ఆయన దుఃఖానికి కానీ ఎవరు కారకులు కారు, ఆయనే ఆత్మానుభూతి ద్వారా అవన్నీ పొందగలుగుతారు. కానీ అనేటి ఈ గుణాత్మకంగా తమో గుణాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు మనకు తెలుసు విష్ణువు సత్వగుణాన్ని, బ్రహ్మ రజోగుణాన్ని, తర్వాత శివుడు తమో గుణాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు ఆ యొక్క ప్రభావం వల్ల అటువంటి ఏమంటారు రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆయన్ని ఆ రకంగా అప్రసన్నుడు అయ్యిండవచ్చు
అని మనకి శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. చెప్తూ ఎందుకు అంటే ఈ తమో గుణం తమో గుణం కారణంగానే అలా ఉన్నారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉండే పరిస్థితులే అలా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు సుఖం వల్ల దుఃఖం వల్ల తొందరగా ప్రభావితం అవుతారు. అంతే కదా, సుఖం వస్తే సంతోషపడతాం మనం, ఏదన్నా చిన్న దుఃఖం కలిగినా అది ఎంతోగా భావించి బాధపడతాం మనం. అయితే ఈ రకమైనటువంటి భావనలు కేవలం భౌతిక ప్రపంచంలో భౌతిక జగత్తు కాక ఆధ్యాత్మిక జగత్తులు కూడా ఉంటుంది. ఎందుకంటే మన 15th చాప్టర్ భగవద్గీతలు చెప్పినట్టు ఈ భూమి మీద ఉన్నవేవి వాటంతలవి రాలేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాటికి ఇవి ప్రతిబింబాలన్నమాట. అందుకని మనకు కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి, అదే రకంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి అంటే ఏ చిన్న దుఃఖమైనా ఏదైనా కూడా దాని రిజల్ట్ ఏంటి, పరిపూర్ణ ఆనందమే ఉంటుంది. అక్కడ ఆ దుఃఖం కూడా నామం మాత్రం, అంటే నామకే వాస్తే నేమ్ సే, అక్కడ దుఃఖం అనేది ఏదైనా ఉన్నా కానీ సామాన్యంగా ఆధ్యాత్మిక జగత్తులో దుఃఖం అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఆనందమే ఉంటుంది, అది కూడా పూర్ణానందం కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అని చెప్పి శిలా ప్రభుపాదుల వారు మనకు చక్కటి ఉదాహరించారు. అప్పుడు ఇది చదువుతుంటే మీకు అనిపిస్తుండొచ్చు, మాతాజీ మరి ఇది భూలోకంలో జరిగింది కదని. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, భగవంతుడు యశోదామయ్య మధ్య జరిగిన లీలలు కానీ, తర్వాత కృష్ణ భగవానుడికి గోపికలకు మధ్య జరిగిన లీలలు కానీ, ఇవన్నీ కూడా భౌతికమైనవి కాదు, ఆధ్యాత్మికమైనవి. కాబట్టి మనకు ఆ సందేహం రాకూడదు. ఉదాహరణకి ఏం చెప్పారంటే శిలా ప్రభుపాద 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకసారి యశోదమ్మ కృష్ణుని మందలిస్తే ఆయన రోధించారట. రోధిస్తే ఆయన రోధించడము, ఆయన ఏడుపు చూసి హరే ఈ బాలుడు తమో గుణంలో ఉన్నాడు అని మనం భావించకూడదు అని చెప్పారనమాట. ఎందుకు అంటే కృష్ణయ్య ఏడ్చినా, యశోదమ్మ కోపడ్డా అదంతా ఒక దివ్యమైన సంఘటనని, మామూలు సంఘటన కాదు. కాబట్టి ఆయన కంటి నిండా నీరు గారుతున్నా కూడా అది ఆనందాన్నే కలిగిస్తుంది. అందుకే చూడండి, మనము నమామీశ్వరం సచ్చిదానంద రూపం దాంట్లో ఏం చదువుకుంటాం, ఆయన యొక్క బాష్పాన్ని 2 ఏళ్ల చేతులతోటి ఆయన నలుపుతుంటే కళ్ళు ఇంకా ఇంకా సుందరంగా ఉన్నాడట స్వామి. అదే రకంగా ఇక్కడ కూడా అది తమో గుణం వల్ల కాదు, అదంతా దివ్యానంద పూరితమైంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారంటే, కొన్నిసార్లు గోపికల్ని కృష్ణుడు చాలా సతాయించేవాడు. వస్తా అన్న చోటికి రాకపోవడము, వేణువు ఊది అర్ధరాత్రి అని పున్నమి రాత్రి వేణువు ఊస్తే వాళ్ళందరూ వాళ్ళ పనుల్ని వాళ్ళందరినీ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్లకు ఆడవాళ్ళు ఎలా ఉండాలో దాని మీద ఆయన లెక్చర్ ఇస్తారనమాట. ఆ రకంగా వాళ్ళు ఎన్నోసార్లు బాధ పెట్టేది. అది బాధ పెట్టినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది వాళ్ళ మధ్యలో అనుభవించేటువంటి దివ్య రాస అన్నమాట కృష్ణుడికి గోపికలకు. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, వాళ్ళ కృష్ణుడు గోపికలకు భేదం కలిగించేట్టు కనిపించినా అది అవన్నీ కూడా దివ్యానంద పూర్ణములు. అదే డిఫరెన్స్ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు. మనకు ఆ ఛాన్స్ లేదు. మనకు దుఃఖం అంటే దుఃఖమే, సుఖం అంటే కూడా దుఃఖమే. ఎందుకంటే మనం ఏదైతే సుఖం అనుకుంటున్నామో అది కూడా సుఖం కాదు. బికాస్ ఇది దుఃఖాలయం అశాశ్వతం అని మనకు ఆచార్యులు చెప్పారు, భగవంతుడు స్వయంగా చెప్పారు. అది మనకు ఆధ్యాత్మిక జగత్తుకు భౌతిక జగత్తుకు డిఫరెన్స్ అని చెప్పి, మళ్ళా ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు నందు వికృతంగా ప్రతిబింబించును. ఈ భౌతిక జగత్తులు చూసినవన్నీ కూడా అవి వికృత ప్రతిబింబాలే. అసలైంది ఆనందపూర్ణితమైంది అంత ఆధ్యాత్మిక జగత్తులో ఉందన్నమాట. కాబట్టి బాహ్యమునకు సుఖ దుఃఖములుగా గోచరించు ఆధ్యాత్మిక వైవిధ్యం నందు నిత్యానందం తప్ప వేరే భావన ఉండదు. దాంట్లో అల్టిమేట్ గా ముందు పేరాల ఫస్ట్ చెప్పినట్టు అన్ని ఆనందపూర్ణంగా నిత్యానందంతోనే ఉంటాయి, కానీ వేరే భావనలు వేరే ఫీలింగ్స్ ఉండవు. కానీ మనకెందుకు ఇటువంటి భావనలు ఉన్నాయి అంటే, మనం ఈ భౌతిక ప్రపంచము త్రిగుణాలతోటి పరివేషించబడి ఉంటుంది, మలినపడి ఉంటుంది. కాబట్టి మనలో ఈ సుఖము దుఃఖము కోపము ఆనందము
ఇవన్నీ స్నేహము, ద్వేషము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం మూలంగా. అందుకని ఇటువంటి ఈ త్రిగుణాల మాయలో కలిగినటువంటి ఈ భౌతిక ప్రపంచంలో తమో గుణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి శివుడిలో అటువంటి భావన కల్పించుండొచ్చు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంత ఆత్మారాముడు వంటి శివునికి కూడా ఆసక్తి ఎందుకు కలిగింది అంటే ఆ తమో గుణానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని. 16వ శ్లోకంలో ఇప్పటి నుంచి ఇంకా శివుడు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. ఇది మైత్రేయుడు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా శివుడు సతీదేవి యొక్క సంభాషణ. శ్రీ భగవానువాచ తయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యజ్జనుత్పాదిత దోష దృష్టయో బలీయసానాత్మ్యమదేన మన్యునా. మాతాజీ ఎంఎస్ లక్ష్మి మాతాజీ మీరు చదవండి. 1 సెకండ్ కృష్ణవేణి మాతాజీ, 1 సెకండ్ సీతామహాలక్ష్మి మాతాజీ, ఎంఎస్ఎన్ లక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాతాజీ. అదే చదవండి అమ్మా. మీకు నిన్న వాయిస్ మీకు బాగుందా? ఛాన్స్ బాగా రాలేదు. పెద్ద వర్షం పడుతుంది మాకు ఇక్కడ. వినిపిస్తుందా? అవునా? ఎక్కడా? వినిపిస్తుందా ఆంధ్రాలోనా మాతాజీ? హైదరాబాద్లోనా? హైదరాబాద్ లో. అదే డౌట్ వచ్చింది. నా వాయిస్ చదవగలరా? వస్తుందా మాతాజీ? మాట్లాడు, చదవండి. ఓకే మాతాజీ. శ్రీ బ్రేక్ అవుతుందమ్మా మాతాజీ, బ్రేక్ అవుతున్నది. సారీ, బ్రేక్ అవుతుంది. కృష్ణవేణి మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ ప్రయోదితం శోభనమేవ బ్రేక్ అవుతుంది మీది. ఓకే తయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధసుతే బంధుషులోనే ఆపండి మాతాజీ. ఆ లైన్ అట్లే చదవండి. బంధుషుతే వద్దు. బంధనుషు తేయజ్జనుత్పాదిత దోష దృష్టయో బలియాసానాత్మయమదేన మాన్యునా. హరే కృష్ణ మాతాజీ. మహాదేవుడు ఇట్లు సమాధానం ఒసిగెను. కళ్యాణి పిలువకపోయినను బంధువుల ఇంటికి ఏగవచ్చునని నీవు పలికితివి. కాని ఆ బంధువు దేహాత్మ భావన వలన అదితియడ క్రోధమును బూని తప్పులెన్నేడి వాడు కానప్పుడే ఆ వాక్యము సత్యమగును. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనము 13వ శ్లోకంలో ఇంతకుముందు నుంచి సేవిన్ మాతాజీ అన్నారు కదా, రిచరూపిడి మాత సారీ లాస్ట్ చెప్పారు కదా. ఆ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆవిడ కనుక ఆమె చెప్పిన రీజనింగ్ కి, కారణానికి ఈయన ఇక్కడ ఏమని జవాబు ఇచ్చారు దాంతో మొదలు పెట్టారు. ఆవిడేం చెప్పింది? మిత్రుడు, భర్త, గురువు, తండ్రి వాళ్ళ ఇళ్లకు ఆ పిలువక్కర్లేదు, పిలవకున్నా కూడా మనం వెళ్తే ఏం తప్పు లేదు అని చెప్తుంది అనమాట. దానికి శివుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సంబోధన కూడా చూడండి. భగవాన్ వాచ, మరి భగవాన్ అంటే 6 లక్షణాలు సంపన్నంగా పరిపూర్ణంగా ఉన్న కృష్ణుడే కదా. కృష్ణ భగవాన్ స్వయం అన్నారు. మరి ఇక్కడ శివుని ఎందుకు అన్నారు అంటే ఇదివరకు కూడా 3-4 సార్లు చెప్పుకున్నాం మనం. నారదుని కూడా భగవాన్ అని అన్నారు, ఒకసారి బ్రహ్మను కూడా భగవాన్ అన్నారు. ఎవరైతే భక్తులు భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళలో కూడా భగవంతుని యొక్క లక్షణాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి ఎట్లయితే పువ్వు వెంబడి ఉన్న దారానికి ఆ పూల సువాసన ఉంటుందో అదే రకంగా ఈ భక్తులకు ఎప్పుడూ నిత్యం భగవంతుని యొక్క ధ్యానంతో ఆయనతో ఉండడం వల్ల ఆ లక్షణాలు ఆపాదితం అవ్వడం వల్ల
వాళ్ళు ఆయనతో పాటు సమానంగా అవుతారు. ఆయన కాలేరు, వాళ్ళు ఆయనతో సమానం అవుతారు. కాబట్టి ఇక్కడ భగవాన్ అని వాళ్ళని మనం సంబోధిస్తాం. శివుని కూడా అందుకే ఆయన భగవానుడుగా చెప్పడం జరిగింది అనమాట. ఆయన ఏం చెప్పారు అంటే, అవును నువ్వు చెప్పావు పిల్లకున్నావు అని వెళ్ళొచ్చని అన్నావు, కానీ ఒక కండిషన్ ఉంది దానికి. ఏంటి ఆ కండిషను అంటే, ఎవరి ఇంటికి మనం వెళ్తామో పిలవకుండా వాళ్ళు వచ్చిన అతిథి పట్ల క్రోధాన్ని ప్రదర్శించి తప్పులెన్నేవారైతే నువ్వు అన్న ఆర్గ్యుమెంట్కు అర్థం లేదు అని చెప్పారనమాట. ఎందుకు అంటే వాళ్ళ దేహభావంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అవమానించవచ్చు, వాళ్ళ క్రోధాన్ని వాళ్ళు ప్రదర్శించవచ్చు. అందుకని శివుడు ముందు జాగ్రత్త కొద్దీ ఆమెను, నువ్వు నీ ఆర్గ్యుమెంట్ తప్పమ్మా, నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు కానీ అది వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నారనమాట. ఇదే శిలా ప్రభుపాదాలు మనకి ఏం చెప్తున్నారంటే, దక్షుడి యొక్క లక్షణం. మళ్ళా దక్షుడి టాపిక్ వచ్చినప్పటికీ శిలా ప్రభుపాదాలు ఈ విషయాన్ని చెప్తారు. ఎందుకు ఆ రకంగా అతను బిహేవ్ చేస్తాడు అంటే, దానికి కారణం ఏంటంటే దేహ ఆత్మ భావన వలన. అంటే ఆయన తన దేహాన్నే ఆత్మ అనుకున్నాడు కాబట్టే తనకు వచ్చిన గౌరవానికి అతను గర్వించి, తనకు వచ్చినటువంటి పదవికి అతను పొంగిపోయి గర్వితుడైపోయాడు. అటువంటి దక్షుడు ఏంటంటే, ఆమె సతీదేవి తను పిలవకుండా పుట్టిపోతే ఆ కోపం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ కోపాన్ని అమాయకురాలైనటువంటి సతీదేవి మీద ఎక్కడ నిర్దాక్ష్యంగా ప్రకటిస్తాడో అని శివుడికి ముందే తెలుసు. అన్ని ఆయన స్వభావం తెలుసు, అతని ప్రవర్తన శాంపుల్ చూశాడు కదా ఆయన్ని. అందుకని ఆయన ఊహించాడు కాబట్టి ముందే ఆమెగా విషయంలో కొంచెం వార్నింగ్ ఇస్తారనమాట. ఈ దక్షుడు ఆమె తండ్రి అయినప్పటికీ కూడా ఈ విజయంతో చాలా గర్వంతో ఉన్నాడు కాబట్టి అతనికి తొందరగా క్రోధం కూడా వస్తుంది. అటువంటప్పుడు ఆమె అక్కడ వెళ్ళడం అది దుస్సాహసం అని సతీదేవిని శివుడు హెచ్చరిస్తారట. అంతేగాక ఇండైరెక్ట్ గా చెప్పారంటే, అక్కడ నువ్వు పోకపోతేనే ఉత్తమము. మళ్ళీ నేను చెప్పినట్టు దీన్ని దేని ఆధారంతో చెప్పారు అంటే, పాపం ఆయన ఏ తప్పు చేయలేదు. భగవంతుని ధ్యానిస్తూ ధ్యానంలో ఉన్నటువంటి శివుణ్ణి అతను నిల్చోలేదని, మామగారైన తనకు మర్యాద లేదని రకరకాల వాక్కులు, పరుషవాక్యాలు పలికి ఆయన శాపం పెట్టి మరి వెళ్తాడు కదా దక్షుడు. అందుకని దక్షుని యొక్క క్రోధము తెలుసు, అతని అహంభావం తెలుసు. అందుకని ఇక్కడ ఆమె ఎక్కడ బాధపడిపోతుందో అన్న విషయాన్ని అతను తెలుసుకొని వద్దని హెచ్చరిస్తాడు అన్నమాట. అయితే కూతురు కదా, గౌరంగ దర్శన ప్రభు అంటారు, సతీ తోటి అని చెప్పుకుంటూ లింక్ పెట్టి 17వ శ్లోకంలో ఎటువంటి వాళ్ళను జ్ఞానులు అనొచ్చు. ఈమె తండ్రిని జ్ఞాని అని అంటుంది. ఆ జ్ఞానం వల్ల తనలో తనను తప్పు పట్టడం చెప్తుంది. కానీ 17వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. కొంచెం పైకని తల్లి. విద్యా తపో విత్తవ పూర్వయ కులైః సతాదుషః శ్రద్ధాన పశ్యంతి ధామ భూయసాం. సన్యాసమ్మ మాతాజీ చెప్పండి, చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. ప్రణామ్. విద్యాత పూర్వయః కులైః శతాంగుణైః స్మృత్యుషః స్తబ్దాన పశ్యంతి ధామ భూయసాం. విద్య, తపస్సు, ధనము, ధనవంతుడు, విద్యా సంబంధించిన వైలను వానిని కలిగి ఉన్నందున గర్వితుడైన వాడు అంధుడగు. వివేచగా
అతడి మహాత్ముల మహిమలను గాంచజాలకుండును. హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 16వ శ్లోకంలో ఇటువంటి సాడు అనుత్పాదిత దోష దుష్టయ తప్పులెన్నుతాడు. అంటే మహాత్ములు ఎంత గొప్పవాడైనా వాడికి ఆ వివేకం నశించడం వల్ల అతను ఏంటంటే మహాత్ముల యొక్క మహిమను తెలియకుండా ఇంకా వాళ్ళ యొక్క చర్యలో తప్పులు సేమ్ మనం ఇంతకుముందు చూసాం కదా ముందు చాప్టర్ లో. ఆయన ధ్యానంలో ఉంటే తన నిర్లక్ష్యంగా తనను పట్టించుకోకుండా అగౌరవపరిచేందుకు లేవలేదన్న అభిప్రాయానికి వస్తాడు. ఎందుకు అంటే యువతల వాళ్ళు చేసే చర్యలో తప్పులు వెనుకాలన్నమాట. ఈ శ్లోకంలో కూడా మన ముఖ్యమైన పదం ఏంటంటే భృతమాన దుర్దృశ. ఈ 3వ లైన్లో చివరి పదం అన్నమాట. గర్వం వల్ల కాదు, ఆ గర్వం వల్ల తను చూసే దృష్టి అతని బలహీనమైందనమాట. విద్య, తపస్సు, ధనము, ఇవన్నీ ఏంటంటే చాలా ఉన్నతమైన గుణాలు, 6 గుణాలు. అయితే అవి కలిగి ఉన్న వాడి కొందరికి ఎప్పుడు జ్ఞానాన్ని కోల్పోతాడు అనమాట. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల వివేక నశించితే ఎదుటి వ్యక్తి ఎంత మహాత్ముడో ఆ మహాత్ముని యొక్క మహిమల్ని అతను చూడలేకపోతాడు. అంటే అది ఒక పొరలా కప్పేస్తుంది అనమాట. అహంకారం పొరలా కప్పేసి వివేకం నశించి ఆ రకమైనటువంటి ప్రవర్తన వాళ్ళు చూపిస్తారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఏమన్నారంటే అన్ని లక్షణాలు మన తొందర చిన్న చిన్న విజయాలకు చిన్న సక్సెస్ కి వాడు గర్వితుడు అవుతాడో అటువంటి వాడికి కనుక ఇట్లాంటి గుణాలు ఉంటే అవి చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఎంత మంచి హరి వాళ్ళ గర్వం ఉంటే మటుకు ఏంటి, వాళ్ళు ఎందుకు చెడుగా ప్రవర్తించాలి అని మనకు ఒక సందేహం రావచ్చు. దానికి శిలా ప్రభుపాద మంచి ఎనాలజీ చేశారు ఆహారం కదా. కానీ అట్లని ఎప్పుడు ఒక పాము వచ్చి దాంట్లో మూతి పెట్టింది అనుకోండి, అది పాలు పౌష్టికాహారం మనం తీసుకుంటామా? తీసుకోం. ఎందుకు? అది సర్పం వల్ల ముట్టబడింది కాబట్టి విషప్రాయం అవుతుంది కదా. అదే రకంగా విద్య, ధనము, సౌందర్యము ఇటువంటి ఉత్తమ వంశం అంటే మంచి వంశంలో జన్మించే అవకాశం దొరకడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే డౌట్ లేదు అన్ని మంచివి. మనకు ఈ భౌతిక ప్రపంచంలో చెప్పుకోదగ్గ సక్సెస్ అది. కానీ ఇప్పుడే దుర్మార్గులకు కనుక వస్తే అది మనకు సరైన విధంగా మనకు పనిచేయవు, ఇంకా ఆపోజిట్ గా పనిచేస్తాయి అన్నమాట. మనకి ఇంకా అర్థమైందో లేదో అని చెప్పి శిలా ప్రభుపాద గారు ఇంకొకసారి మళ్ళీ పాము ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన అంటే అది పాలు తాగినా దాని విష స్వభావము మారదు. అంత అట్లే సర్పం అది ఈ పడగ మీద మణి ఉన్నప్పుడు అది మణి ఉంది కదా అని మనం పోయి పామును ముద్దు చేయలేము. ఎందుకంటే దాని గుణం మారదు, అది భయంకరమే, అది మనకు ప్రాణాపాయమైన పరిస్థితే ఉంటుంది. కాబట్టి చాణక్య పండితుడు ఈ పాముకు ఎప్పుడైతే పడగ మీద మణి ఉంటుందో అది మనకు భయాన్ని కలిగించేదే అన్న విషయం చెప్పారు. అదే రకంగా గర్వితుడికి అన్ని సుగుణాలు ఉంటా కూడా అవి మనకు హాని కలిగించమైతుంది. దాని జోలికి వెళ్ళకున్నా తనకి ఎటువంటి ఎదుటి జీవిని పాము కాటేస్తుంది అనమాట. అది నాకు వీడ వల్ల అపాయం ఉందేమో అన్న భావనతోటే అది కాటేస్తుంది. యువతల వాళ్ళు మరి పాపం ఇన్నోసెంట్ గా ఉన్నారు, వాళ్ళకి తెలియదు. మనం ఎన్నో చోట్ల వింటుంటాం, పొలంలో వాడు పని చేసుకుంటూ ఉంటాడు,
అంతే పాము వచ్చి కట్టేస్తుంది. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, కానీ పాము ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఏ రకంగా దక్షుణ్ణి కూడా పాముతో పోల్చారు ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు. ఆయన ఎంతో గొప్పవాడు, గొప్ప గుణ సంపన్నుడు. చాలా అతనికి ఏంటంటే తనకు వచ్చిన ఈ పదవి వల్ల, అతని సంపద వల్ల, రికగ్నిషన్ వల్ల అతని ఏంటి గర్వంతో కూరుకున్నాడు అనమాట. ఆ గర్వం కారణంగా తర్వాత శివుడి పట్ల ఉండే అసూయ కారణంగా ఆయనకున్న ఈ గొప్ప గుణాలన్నీ కూడా కలుషితమయ్యాయి అని చెప్తున్నారు. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కోసారి ఆధ్యాత్మికతలో మనం పురోగతి చెందాలి అంటే మనకి భౌతిక సంపత్తులు కొన్నిసార్లు అవరోధాలు అవుతాయి, హానికరాలు అవ్వచ్చు అని చెప్తున్నారు. చాలా భగవంతుని పట్ల అతిగా భక్తి ఉన్న వాళ్ళకు భగవంతుడు వాళ్ళ కనికరం కూడా లభిస్తుందట. అది మనకి ఎట్లా అంటే కుంతిదేవి దాంట్లో చెప్తారు. అంటే ఆయన ఏంటంటే ఎవరికైతే ఏమీ లేక భగవంతుడి మీద ఆధారపడి ఉన్నారో అటువంటి వాళ్ళకు ఆయన చాలా సులభంగా లభిస్తాడు అనుకోవచ్చు. అట్లాంటి గొప్ప వాళ్ళకు భగవంతు స్వభావం బట్టి అన్నీ ఉండి మరి మనము పాండవుల్ని చూసాము, కుంతిదేవిని చూసాము, అంబరీష్ మహారాజుని చూసాం. వాళ్ళకి సంపత్తి లేదా, కీర్తి లేదా, ఉత్తమ వంశ జన్మం లేదు. మన భావన చేసే వాళ్ళకు కూడా ఆయన లభిస్తాడు. కానీ ఎవరైతే పూర్తి ఎటువంటి సంపద లేకుండా భగవంతుణ్ణి వాళ్లకు ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది, సులభంగా లభించేవాడని. ఎవరు దుర్యోధనుడు మాతాజీ. హరే కృష్ణ. కాదు, దుర్యోధనుడు అంటే అహంకారం అన్ని ఉన్నా కానీ ఆయన కొంచెం కోపము, అహంకారం అది అనేది గర్వం ఉంటది కదా మాతాజీ. అట్లా గుర్తొచ్చి కాదు, అతను మరి భక్తి కూడా లేదు కదా. భక్తి ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే కుచేలుడమ్మా, సుధాముడు. ప్రసన్నలక్ష్మి వాల్యూమ్ తక్కువ ఉంది. సుధాముడు, ఆయనకి భౌతిక సంపత్తులు ఏం లేవు, అధిక సంతానం. అతను ఎప్పుడు కృష్ణ భావంలోనే ఉండేవాడు. భార్య పోయి నీ చిరకాల మిత్రుడు కదా, చిన్ననాటి మిత్రుడు కదా, పోయి సహాయం చేయమంటే సరే ఆ పేరుతోనే పోయి నేను నా స్వామిని దర్శించుకోవచ్చు అని వెళ్తాడనమాట. వెళ్ళడము, తర్వాత అక్కడికి వెళ్ళినాక కూడా నోరగడు. మళ్ళా తర్వాత ఆయన ముందు మంచి బట్టలు కట్టబెట్టి మళ్ళీ వెళ్లే ముందు ఆ బట్టలు తీసుకొని ఆయనకి మళ్ళా చిరిగిపోయిన ఆ పంచకట్టి పంపిస్తే కూడా ఎందుకు తీసేసుకుంటున్నాడని కూడా క్షణకాలం కూడా ఆయన అనుకోలేదట. అంతా కృష్ణ భక్తి భావనలో అతను మునిగిపోయినాడు అనమాట. ఆయన స్వామి దయ ఆల్మోస్ట్ తనతో ఈక్వల్ గా ధనవంతుడు చేశారు. అందుకే రుక్మిణి ఆపుతుంది అనమాట, ఇంకా తినక నాయన నువ్వు తింటే మనం అక్కడికి వెళ్ళి సేవ చేయాల్సి ఉంటుంది అని. సో ఈ భౌతిక క్షయం అంటే మనకు కొన్నిసార్లు సంపత్తులు లేకపోతే అది మనకు లాభం, ఈ కృష్ణ భావంలో ముందుకు వెళ్లేందుకు లాభదాయకం అవుతుంది. మనకు అంత ఉదాహరణ మనకి ఎవరు, ఫోర్డ్, అంబరీష్ ఫోర్డ్. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన సంపత్తును వాళ్ళ గురువు గారు అయినటువంటి శిలా ప్రభుపాదుల వారి ఆదేశం బట్టి మాయాపూర్లో ఇప్పుడు ఆ పెద్ద ఆయన నిర్మాణానికి ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, కృష్ణ కాన్షియస్నెస్ కి. అట్లా ఎంతో మంది ధనవంతులు బాంబేలో చూసుకుంటే మహ్ఫత్లాలు, వీళ్ళందరూ కూడా ఈ కృష్ణ భావనామృత ఒక కార్యాల్లో వాడు చేదోడు బాదుకుంటుండ్రు.
ఇక్కడ ఏంటంటే ఎట్లాంటి వాళ్ళ గురించి గుర్తుంచుకోవాలంటే అన్ని ఉండి గర్వితులై ఆ గర్వంతో విచక్షణ జ్ఞానం కోల్పోయేవాడి భగవంతుడు దొరకడు. కానీ అన్ని ఉండి భగవంతుడిని దయనే ఇది నాదేది కాదు భగవంతుడే అనుకుంటే ఇట్లాంటి వాడికి భగవంతుడు ఈజీగా దొరుకుతాడు అనమాట. చెప్పే మంచి దాంతో కంక్లూడ్ చేశారు శిల ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే అన్ని సంపదలున్నా మనకు కృష్ణ భక్తి పరాయణత లేకపోతే మనకి ఎన్నున్నా అవి సున్నాతో సమానం. నువ్వెంత సౌందర్యవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఫేమస్ అయినా, ఎంత ఉన్నత జన్మలో లభించిన, ఉన్నత జన్మలో ఉన్నత వంశంలో జన్మించిన, ఇవన్నీ కూడా సున్నానే అన్నారు. ఎందుకు అంటే నువ్వు సున్నా పక్కన సున్నా, సున్నా పక్కన సున్నా, సున్నా పక్కన సున్నా ఎన్ని పెట్టినా అది సున్నానే అవుతుంది దాని విలువ. కానీ సున్నాకు ముందు నువ్వు ఒకటి పెడితే 10 అవుతుంది, 100 అవుతుంది, 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 10 లక్షలు అవుతుంది కదా. ఆ ఒకటి అనేది ఏంటి అంటే భగవంతుడు. కాబట్టి మనకుండే సంపదలు, మనకుండే శక్తియుక్తులు కృష్ణ భక్తి భావనలో మనం ఉపయోగించకపోతే అదేంటంటే సరైన ప్రయోజనాన్ని చేకూర్చదు, పైగా మన పతనానికి గురి అయ్యే అవకాశాలు కూడా కలుగుతాయి. హరే కృష్ణ. నెక్స్ట్ 18వ శ్లోకం. నైతాదృశాన స్వజన వ్యపేక్షయా గృహపతి యాదనవస్థితాత్మనా ఏభ్యాతాన్ వక్రతియాభిచక్షతే. హరే కృష్ణ మాతాజీ. నేను చదవండి. అపేక్షయా గృహాన్ ప్రతి యాదమనం ఏభ్యాభిచక్షతే ఆరమార్షిణ లాస్ట్ కొంచెం టంగ్ ట్విస్ట్ ఉంది. ఆరోపిత భ్రూభి రమర్షణాక్షిభి. ఆరోపిత భ్రూభి రమర్షణాక్షిభి. భ్రూభి రమర్షణాక్షిభి. కొంచెం పైకి మనసు భ్రుకుటి ముడి వేసి క్రోధమున అభ్యాచువాడైనప్పుడు అట్టి వాని ఇంటికి అతడు బంధువైనను మిత్రుడైనను మనుజుడు ఏగరాదు. వెళ్ళకూడదు. క్రోధితుడైనటువంటి గ్రూప్స్ మన పట్ల ఆగ్రహాన్ని వ్యక్తపరచచ్చు అని శివుడు అంటే ఆవిడేమంటుంది, సతీదేవి ఏమంటుంది ఆ ఆర్గ్యుమెంట్ లో, అన్న తండ్రి నాలో తప్పులని ఎన్నడు. బహుశా వేరే వాళ్ళ మీద కోపంతో తప్పులు ఎంతుండొచ్చు, కానీ కొంత సంతానం నా మీద అతను ఎటువంటి తప్పులు ఎన్నడు, ఎందుకంటే ఆయన చాలా జ్ఞాని అని చెప్తుంది. సరే ఇక్కడ ఏమన్నారంటే, సరే ఇవన్నీ సంపత్తులుండి కూడా వాడికి తెలివి లేని వాడి కూడా వాడి పిల్లల పట్ల వాడికి ప్రేమ ఉంటుంది కదా. మరి నా తండ్రికి ఇన్ని గొప్ప గుణాలను వేసుకోండి, కానీ నా పట్ల ప్రేమ ఆయనకి ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు నశిస్తుంది అని ఆడు భావిస్తారనమాట. దానికి జవాబు మనకు ఈ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ ఏంటి అంటే ఇతనికి ఆగ్రహం ఎక్కువ. అతని యొక్క స్వభావం కారణంగా అభ్యాగత అనంటే అతిథులు అన్నమాట. అతని మనసు స్థిరంగా ఉండదు. ఎవరికి స్థిరంగా ఉంటుంది మనసు? ప్రశాంతంగా కామక్రోధాలను జయించిన వాడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే
డిస్టర్బ్ గా విచలితమై ఉంటుంది అనమాట. దాంతో ఎప్పుడు కూడా ఈ బ్రుకుటి కనుబొమ్మ అంటే ఫేస్ ప్రశాంతంగా ఉండదు. మనసు లేని ప్రశాంతత ముఖంలోకి ఎట్లా వస్తుంది? ముఖం మనుషులు మన భావాలకు అద్దం పలుకుతుంది కదా. అటువంటి ఆ కోపాన్ని అతను ఏంటి అంటే వచ్చిన అతిథుల్ని చూసినప్పుడు ఆ చూపులోనే మనకు మన ఇష్టీకరిస్తున్నాడా అని. ఇట్లాంటి మనిషి దగ్గర ఆడించుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం నా తండ్రి కదా అనుకుంటున్నావిడ. కానీ ఇక్కడ శివుడు ఏం చెప్తున్నారు అంటే అతని కోపాన్ని వ్యక్తపరుస్తాడో అటువంటి వాడింటికి అతిథిగా వెళ్ళకూడదు. దీన్ని భాషలు శిలా ప్రభుపాద ద్వారా ఏమంటే మనిషి ఎంత హీనకున్న దుర్లక్షణాలు ఎన్నప్పటికీ కూడా వాడు చూపారు. ఎందుకు ఎలా అంటే శిలా ప్రభుపాద పెద్ద పులితో పోలుస్తున్నారు. పెద్ద పులి తెలుసు మనకు. పెద్ద పులి చాలా క్రూరంగా ఉంటుంది. అడవిలో ఉన్న జంతుజాలన్నీ చేటప్పటికీ ప్రేమ, దయ అన్ని కనిపిస్తుంది. నా సంతానాన్ని ప్రేమ వ్యక్తపరుస్తుంది. ఆహారాన్ని తీసుకొచ్చి వాటి నోటికి అందిస్తుంది. వాటి దగ్గర ఎవరైనా పోతే పిల్లల్ని ఎంతో చక్కగా పోషించుకుంటున్నాయి. అందుకని సతీదేవి అనుకుంటుందంటే సూర్యుడు కాదు, యాక్చువల్గా అతను అహంభావి. ఒకవేళ అతను ఆ రకంగా పొల్యూట్ అయిన మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా అన్నమాట. ఎందుకంటే సంతానం ఆ రకంగా భావించడం చాలా సహజం. నా తల్లిదండ్రులకు నేనంటే ప్రేమ, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెల్కమే అని సంతానం అనుకోవడం చాలా సహజం అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాద అనవస్థిత అనే పదం ద్వారా దక్షుణ్ణి నమ్మదగిన వాడు కాదు అని చెప్తున్నారు. అనవస్థిత అనేది ఎక్కడ వస్తుందంటే 2వ లైన్లో 18వ శ్లోకంలో 2వ లైన్ గృహాన్ ప్రతియాదన వస్థితాత్మనం అంటే అతను కలత చెంది ఉంటాడు. మనసు డిస్టర్బ్ గా ఉంటుంది, మనసు బాగుండదు అనమాట. ఈ మనసు బాగుండకపోవడం కారణం ఏంటి అంటే అక్కడ అతని నమ్మలేం మనం. ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో తెలియదు అనమాట. అందుకని ఈ పదం ద్వారా అతని యొక్క మానసిక స్థితిని మనకు సూచించబడింది. ఎట్లా అంటే ఓకే, పెద్ద పుల్లల యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాం. అది క్రూర ముఖమైనప్పటికీ కూడా తన సంతానాన్ని చాలా చక్కగా చూసుకుంటుంది అని. కానీ కొన్నిసార్లు అదే మళ్ళీ తన ఆహారాన్ని భుజించేస్తుంది. పాములు తన సంతానాన్ని మింగివేస్తాయి. ఇవన్నీ అక్రూర జంతువుల యొక్క లక్షణం కాబట్టి అదే రకంగా ఈ కపటమైన వాళ్ళు, కపట మనస్తత్వం కలవాళ్ళు వాళ్ళను నమ్మేందుకు లేదు. వాళ్ళ స్థిరత్వం ఉండదు, వాళ్ళకి స్ట్రెయిగా ఉండదు అనమాట. కాబట్టి వాళ్ళ మీద పూర్తి నమ్మకాన్ని ఉంచకూడదు. అందుకని అటువంటి నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళదు అని సతీదేవికి చెప్తారనమాట. ఆమె ఏమంది, మామూలు ఎటువంటి వాడైనా ఇంత దిగజారిన వాడికైనా సంతానం మీద ప్రేమ ఉంటుంది అని. కానీ ఇతని నమ్మలేము కాబట్టి నువ్వు వీళ్ళింటికి వెళ్ళకూడదు అని అతను చెప్తారనమాట. చెప్పి తన బంధువు తన జన్మనిచ్చిన వాడే అని తను ఆ పిలువ నేను వెళ్తాను వెళ్తే అక్కడ ఆమెకి ఏ హాని కలుగుతుందో, అవమానం
అవమానం కలుగుతుందో అట్లా వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారన్నమాట. ఆవిడ ఏమనుకుంటుంది ఒకవేళ నా పట్ల ఆయన నేను వాటిని ముందు వచ్చే పద్యాల వల్ల వచ్చే పాఠం ఏంటంటే, భర్త ఆయన 4 మాటలన్నా నేను భరిస్తాను, కానీ తన భర్తను అవమానించి చేసేటప్పటికి తను నెక్స్ట్ అధ్యాయాల్లో నేర్చుకున్నా శ్రీమద్ భాగవతానికి నేను ఒకటి పార్వతి అనేది అంటే ఏంటి అనేది కొంచెం ఆమె మాతది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని జరిగాయి వాటి నుంచి దుస్తున్నట్ట మాతాజీ ఎవరు ప్రళయ సాధన శక్తి రేఖ మనం ఎందుకంటాం, శివుని యొక్క అంతరంగ శక్తి ఈ ప్రపంచాన్ని మొత్తం ఆమె బాధ్యత వహిస్తారు కదా. ఎట్లయితే తమో గుణానికి రిప్రజెంటేటివ్ ఉన్న శివుడు, అదే రకంగా ఈ భౌతిక ప్రపంచానికి అధినేతగా ఉండే సతీదేవి, సతీమణి పార్వతి వస్తుంది కదా. ఎందుకు కనిపిస్తాయి? ప్రపంచంలో ఉన్నటువంటి బంధం మూలం, కనెక్షన్ మూలం. మరి కానీ శివుడు ఆయన కూడా దేవుడు కదా, మరి ఆయన ఎందుకు అట్లా పట్టడం అనేది అనుకుంటున్నాం మాతాజీ. అట్లా పోవద్దు. 2 విషయాలు, అది పంతం కోసం కాదు, భార్య అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది అని తెలుసు. ఎందుకంటే తనంటే భరిస్తున్నాడు కానీ తన భార్య భరించలేదు. ఎవరైతే నా వాళ్ళు చూడండి, బయట వాళ్ళు ఎన్నో అనిపోతారు, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏదనంటే మనం ఎంత బాధపడతాం, అవునా? అందుకని అటువంటి బాధ నుంచి ఆమెను తప్పించాలి, అటువంటి అవమానం నుంచి ఆమెను తప్పించాలి అన్న తాపత్రయంతో అర్ధాంగి కాబట్టి ఒక ప్రొటెక్టివ్ హస్బెండ్ లాగా, భర్త లాగా ఆయన విధేయ చేస్తున్నారు. ఇది కచ్చకొద్ది కాదు. అంటే పార్వతీదేవి అర్థం చేసుకోలేకపోతుందట మాతాజీ అక్కడ. శివుడు చెప్తే కూడా ఆమె అర్థం చేసుకోలేకపోతుంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అంటే ఆ పుట్టింటి మీద ఉండే ప్రేమ కొద్ది, మమకారం. ఓకే. ఇంకొక విషయం, ఇంకా అలంకరణ పట్ల, నగల పట్ల, తర్వాత మంచి దుస్తులు ఉంటుంది. మనం శ్రీమతి రాధారాణి దగ్గర నుంచి మొదలు ఆ వర్ణనలో ఎప్పుడు చక్కగా అలంకరించుకోవడం కనిపిస్తుంది, కానీ ఆవిడ చినిగిపోయిన బట్టలు వేసుకొని చింపి జుట్టేసుకున్నట్టు మనకి ఎక్కడ కనపడదు కదా. చక్కగా ఆమె తనను తాను అలంకరించుకుంటు. ఎందుకు? రాధారాణి కానీ, రుక్మిణి కానీ, పార్వతి కానీ, సతీ గాని తన భర్తకి మంచిగా కనపడాలని మాతాజీ. మంగళకరము భర్త మంగళకరము భర్తకు మంచిగా కనపడాలని. అంటే
భార్య మంచిగా అలంకరించుకుంటే భర్తకు సంతోషంగా అనిపిస్తుంది. అరే నేను వాడికి ఇంత కూడు గుడ్డ పెట్టగలుగుతున్నా అని కొంచెం ఈగో సాటిస్ఫై కూడా అవుతుంది కదా. ఆ రకం అంటే మన భౌతిక ప్రపంచంలో చెప్తున్నా నేను. మనం మంచి బట్టలు కట్టుకొని ఎవరైనా బాగుంది అంటే ఆ క్రెడిట్ లో కొంత భాగం మనం దాన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా చెందుతుంది కదా. ఇక్కడ ఏంటంటే రాధారాణి వీళ్ళంతా ఎంత అలంకరించుకుని కృష్ణుడి కోసం అదే రకంగా అక్కడి నుంచి మొదలైన అలంకరణ ప్రియత్వం మనలో కూడా కంటిన్యూ అవుతుంది. అది ఎంత మటుకు ఉండాలి అంటే మన అలంకరణ యువతల వాళ్లకు ఆహ్లాదకరంగా ఉండాలి, భర్తకు ఆనందకరంగా ఉండాలి, యువతల వాళ్ళకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అంత మటుకు పర్వాలేదు. కానీ అది వికృతం అయిపోతే మటుకు అది మంచి మెసేజ్ ఇవ్వదు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు కూడా మనకి అలంకరణ చేసుకోవాలని చెప్తారు కదా మాతాజీ. కూడా అవంతా చెప్పారు కదా. అవును మాతాజీ. మన లీలామృతంలో చదువుకుంటాం కదా. లీలామృతం అంటే గుర్తుకొచ్చి మన ఈ అమెరికా ట్రిప్ లో అదే చెప్తున్నారు. తను మన గిఫ్ట్ మ్యాచ్లెస్ గిఫ్ట్, తర్వాత భక్తి సెంటర్, శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ పార్క్ లో కూర్చొని మన ఈ కృష్ణ నామాన్ని 10 మందికి పంచారు. ఇస్కాన్ ప్రారంభ దశలో పునాది వేసినటువంటి ఆ ప్రదేశానికి అవంతా చూసారట. సో హ్యాపీ. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి మాతాజీ అక్కడ వెళ్ళినప్పుడు అని ఉంది. తను బానే ఉంది. ప్రభు ఈరోజు తిరిగి వస్తున్నారు. మాతాజీ 2 months అవుతూ వస్తుంది. మెసేజ్ కూడా పెట్టినట్టుంది మీకు. మీ అందరికి కూడా ఈ మీడియం ద్వారా చెప్పమంది. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ మనం క్లోజ్ చేసుకోవచ్చా? రికార్డింగ్ ఆపనా రాఘవా రికార్డింగ్ ఆపునానా? లేడేమో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నా వాయిస్ వినపడుతుంది? వినిపిస్తుంది తల్లి. మాతాజీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చిన్నదో పెద్దదో కూడా తెలియదు, డౌట్ వచ్చింది. మాతాజీ, ఇప్పుడు మన కర్మానుసారమే మనకు గుణాలు వస్తాయి కదా. ఇప్పుడు పార్వతీదేవి ఎంతో చాకచక్యంతో మాట్లాడింది, సున్నితంగా, అసలు ఎంతో ఒప్పించే విధంగా ఎంత మాట్లాడింది. అయినా సరే ఆమెకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్ అనేది ముందే జరగాలని ఉన్నప్పటికీ కూడా మన మాట వల్ల అది చేంజ్ అవుతుందా, లేకపోతే అది ఎలా ఉండే అలా ఉన్నప్పుడు మరి మన మాట తీరు పని చేస్తుందా, పని చేయదా? పని చేస్తుంది. కర్మానుసారం మారిపోతుంది అంటారా? ఏది జరగాలో అది జరగకుండా చేంజ్ అవ్వే అవకాశం కొన్ని ఏంటంటే డ్యామేజ్ ను ఆపగలుగుతాయి, లేకుంటే వాటి యొక్క స్పీడ్ని, జరగాల్సిన సమయాన్ని ఇంకొంత ప్రొలాంగ్ చేయగలుగుతాయి, ఇంకొంచెం పొడిగించగలుగుతాయి. మాట అనేది చాలా ముఖ్యం. అందుకే కొన్నిసార్లు మరి చూడండి, ముఖ్యంగా హైదరాబాద్ లో వాడు ఆటో పోతుంటే నా స్కూటర్ పోతుంది, ఆ 2 తగులుతాయి. అసలు అయ్యేది చాలా చిన్న ఇన్సిడెంట్. వీడి కోపం వాడి కోపం ఆఖరి చేతులు పట్టుకొని కొట్టుకునే స్టేజ్కి వస్తారు. అప్పుడు మధ్యలో వాళ్ళు పోయి పోన్లే బాయ్, పోన్లే అని చెప్పి సర్ది చెప్తారు. చెప్పడంతో ఏంటంటే వీడికి కోపం ఉన్నా కూడా ఈ 3వ వ్యక్తికి జోక్యం చేసుకొని సర్ది చెప్పడం మూలంగా, నచ్చ చెప్పడం మూలంగా వాడిదాన వాడు వీడిదాన విడిపోతాడు. అవునా కాదా మాతాజీ? అలా అవును. బట్ కొన్ని విషయాలు కొన్ని జరుగుతున్నప్పుడు ఈ మాట అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటదా ఉండదా, మన కర్మ పైన అది ప్రభావం చూపిదా అనేది డౌట్. ప్లస్ ఒకవేళ మన గుణానుసారం అలాంటి మాట తీరు మనకు రాలేదనుకోండి, అలా నేర్చుకొని ప్రవర్తించడం చేయడం అది అన్యాయమో, లేకపోతే మోసమో, ద్రోహమో, ఇంకొకరిని మభ్య పెట్టడం అవుతుందా? కాదు. అంటే ఉత్తమ గుణాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. ఎప్పటికప్పుడు నాకు ఇవే వచ్చు, నా జన్మతో వచ్చిన లక్షణాలు ఇవే అని మనం కూర్చోకుండా మన నుండే లక్షణాన్ని కొన్ని బాగు చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. నేను ముక్కు సూటిగా మాట్లాడతా అంటే ముక్కు గోడ తగులుతుంది.
కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితికి అనుగుణంగా చెప్పా కదా, సమయానికి తగు మాటలాడు. అంటే నా స్వభావం ఇదే, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, నేను ఇట్లే ఉంటా, నేను వంగను బెండ్ కాను అంటే కొన్నిసార్లు మనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితుల్ని చూసి, దేశకాల పరిస్థితుల బట్టి మన ధోరణి కూడా మనం కొంచెం మార్చుకోవాలి. పట్టు విడుపు ఉండాలని అందుకే మనకు పెద్దవాళ్ళు చెప్తారు. మీరు అన్నది కరెక్ట్. మన గుణరీత్యా, మనకు కర్మరీత్యా మనకి ఇట్లాంటి స్వభావం వస్తుంది. కానీ ఏదొచ్చినా మనకి ఇన్ని శాస్త్రాలు, పెద్దలు, ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి కొంచెం మార్చుకునే ప్రయత్నాలు చేయొచ్చు. అది చీటింగ్ కాదు, మనం మనం మంచి నేర్చుకునే ప్రయత్నాల్లో ఒక ఒక అడుగు అనమాట అది. ఓకే తల్లి. మాతాజీ ఇంకొక డౌట్ మాతాజీ. ఇప్పుడు పార్వతీదేవి తండ్రికి పార్వతీదేవి అంటే చాలా ప్రేమ. స్వతహాగా ఆమె మీద ఎలాంటి కోపము, ద్వేషం లేదు. కానీ పార్వతీదేవి హరే కృష్ణ మాతాజీ, పార్వతీదేవి కాదు మాతాజీ, సతీదేవి. అదే సతీ సతీదేవి. యా యా. No problem. అయితే